రంగారెడ్డి జిల్లా పెదంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షం కురిసింది. కుంట్లూరు గ్రామంలోని శ్రీ భాగ్యనగర్ కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణభయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు, హైడ్రా అధికారులు చేరుకున్నారు. జేసీబీ సహాయంతో బయటకు తీసుకొచ్చారు. దీంతో సిబ్బంది సాహసం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలు కురవడం వల్ల గుంటూరులోని 20 వార్డు భాగ్యనగర్ కాలనీ ఏరియా మొత్తం పూర్తిగా మునిగిపోవడం, వాటర్తో మునిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దానికి తోడుగా మన వచ్చే ట్రంక్ లైన్ ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ టోటల్గా ఇక్కడ వచ్చేసి ఆ ట్రంక్ లైన్ ఇదే కాలనీ నుంచి పోయింది. ఆ ట్రంక్ లైన్లో మాన్యువల్ అన్నీ డ్యామేజ్ అయ్యి పొంగి పొర్లుతున్నాయి. ఈ ఏరియా అసలు వాటర్ ముందు వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోయినాయి. మొత్తం వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. మేము రోజు డ్యూటీకి వెళ్ళే వాళ్ళము, ఏజ్ పర్సన్స్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి బయటకు రావడానికి వీలు అవుతలే. మేము డ్యూటీ అయిపోయినాక మేము ఇంటికి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీ ఒక 20 days నుంచి ఇంకా ఇదే ఇబ్బంది అవుతుంది. వర్షం వల్ల మొత్తం మాకు వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను డ్యూటీ మానేసి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వీళ్ళ గురించి ఏజ్ పర్సన్స్ కదా, ఇప్పుడు మాకు రేపు డ్యూటీకి వెళ్ళాలన్నా కూడా మాకు ఇబ్బంది ఉంది. 2 years నుంచి ఏ ప్రాబ్లం లేకుండే, ఈ వర్షం వల్ల యాక్చువల్ బ్యాక్ సైడ్ అక్కడ నీళ్ళు పోవాలి. యాక్చువల్ వర్షం వస్తే నీళ్ళు పోయేది ఆడ క్లోజ్ చేసేసారు. గున్న రాజశేఖర్ రెడ్డి అది క్లోజ్ చేశారు. అక్కడ క్లోజ్ చేసిన వల్ల హైట్ వేసి లేపి వాటర్ అంతా రివర్స్ వస్తున్నాయి. భారీ వర్షాలు కురవడం వల్ల గుంటూరులోని 20 వార్డు భాగ్యనగర్ కాలనీ